వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. మక్కా రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు రైతులతో కలిసి వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పండిన పంటను అమ్ముకోలేక రైతులు రోడ్ల పాలవుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ ఆందోళనతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాయపర్తిలో మక్క రైతులు పడుతున్న అవస్థలను స్వయంగా చూసిన ఎర్రబెల్లి దయాకర్రావు వారితో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని తాము ముందే సమయం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం దారుణమని ఎర్రబెల్లి విమర్శించారు. మక్క రైతులను వరి రైతులను ఆగం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేయడం లేదని, మద్దతు ధర దక్కక రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మక్కల కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆవేదనను ప్రభుత్వానికి వినిపించేందుకే తాము జాతీయ రహదారిని దిగ్బంధించినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎర్రబెల్లి రాస్తారోకోతో పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదలేదు లేదని రైతులు భీష్మించి కూర్చున్నారు. రైతుల గోస వినని ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే కొనుగోలు ప్రారంభించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. లోపలికి గోదావరిలో పెట్టినందుకు కూడా 3 రోజులు అవుతుంది. 300 ట్రాక్టర్లు ఈడ పరిస్థితి అయితే రాయపర్తి మొన్న 3 రోజుల కింద నేను ఇక్కడ ధర్నా చేసిన 4 రోజుల కింద పాప ఎస్ఐ గారు వచ్చి నన్ను బతిలాడితే సార్ నేను తీసుకుంటా సార్ అని బాధ్యత తీసుకుంటా అన్నాడు. ఏం బాధ్యత తీసుకోలేదు, వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. నాకు తొర్రూరులో తెలిస్తే ఒక జిఎం గారు నేను నేను ఒక చిన్న రిక్వెస్ట్, నేను 3 నెలల ముందు బస్తా టెండర్ పెట్టించేది బస్తా మార్కెట్లో వచ్చేది, గల్లాల కాడి దగ్గర వచ్చేది, కొనుగోలు సెంటర్లో వచ్చేది, లారీలు మాట్లాడేది, ట్రాన్స్పోర్ట్ ఎంబడెంబడే అయ్యేది. ఇప్పుడు కాంటాలు అయితే లేదు, ట్రాన్స్పోర్ట్ దొరుకుతలేదు, బస్తా దొరుకుతలేదు, ఆన్లైన్ బుకింగ్ అంటారు, ఇంకేదో బుకింగ్ అంటారు. ఏందో నాకు అర్థమవుతలేదు సిస్టమ్. నాకు ఎవరితో సంబంధం లేదు. ఆన్లైన్ బుకింగ్ సీరియల్ ప్రకారం ఏం తెలుస్తా చెప్పు. ఆన్లైన్ సంపులు పడతలేవు, మన్ను పడతలేవు. ఇప్పటి వరకు కథం చేస్తాను. నాకు పక్కకు పెట్టండి. ఈ రాయపర్తిది ఏందే 6 రోజులు